నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పాకిస్తాన్లో హింగ్లాజ్ మాతా తీర్థయాత్ర, లక్షలాదిగా హిందువులు హాజరు. 6వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఎన్నికల కమిషన్. 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 25న పోలింగ్. చంద్రబాబును నమ్మితే పథకాలన్నీ గోవింద గోవింద. మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి. ఆలోచించి ఓటు వేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సంక్షేమం కావాలంటే సీఎం జగన్ ను ఆదరించాల్సిందే. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారిని సంతృప్తికరంగా దర్శించుకుంటున్న భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే పథకాలన్నీ గోవింద గోవింద అని అన్నారు సీఎం జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ తనదైన శైలిలో కూటమిపై విరుచుకుపడ్డారు. నువ్వు బచ్చా అంటున్నా మీ జగను ఈ రోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలానిది చేశాను, ఇంటింటికి మంచి చేశాను, చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ చేసిన మంచిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను బచ్చా అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. తంబళ్లపల్లి నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి మాటలను నమ్మి మోసపోకండి అని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పదవి నుంచి దిగిపోయి నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఇంత మోసపూరితంగా మన రాష్ట్రాన్ని విడగొట్టి మన కనీసం రాజధాని కూడా లేకుండా చేసిన గనుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని విడగొట్టి నాశనం చేశాడు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేశాడు. మరి అన్ని రకాల కూడా ఈరోజు వచ్చి మళ్ళా పార్లమెంటుకు పోటీ చేస్తాడని చెప్పి మన ముందుకు వస్తూ ఉన్నాడు. కేవలం ద్వారకనాథ్ రెడ్డి శాసనసభ్యుడైన తర్వాతే మన తమ్మలపల్లి ప్రాంతంలో అన్ని రకాల కూడా అభివృద్ధి చేసుకోగలిగాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు విశ్రాంత ఉద్యోగులు తోడ్పాటు అందించాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. టీటీడీ చైర్మన్ హోదాలో విశ్రాంత ఉద్యోగులకు భూమన కరుణాకర్ రెడ్డి చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని టీటీడీ విశ్రాంత ఉద్యోగులు అన్నారు. దాదాపు 17,000 మంది ఎస్ఎఫ్ ఉద్యోగస్తులకు మిగతా వాళ్ళకందరికీ కూడా జీతాలు 5,000 నుంచి 25,000కు పెంచిన ఇవన్నీ కూడా నా ఘనకార్యంగా నేను చేసుకున్న దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం వల్లనే ఆయన నా చేత చేయించుకున్నాడు అన్నదే నా భావన తప్ప మరొకటి కాదు. మీకందరికీ తెలిసిన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చెల్లిగా భావించేటువంటి దాదాపు 1400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గంగమ్మ దేవ ఆలయానికి జాతర ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ ఈ చరిత్రను తెలుసుకోకపోవటం కారణంగా నిన్న చరిత్రలో 50 సంవత్సరాల క్రితం ఎంత అద్భుతంగా జరిగేది మేము మీ పెద్దలైనటువంటి మీకు అందరికీ కూడా తెలుసు. జాతర గత 20-25 సంవత్సరాలుగా మసిపోతుంది. ఇలా కాదు, ఇది వెంకటేశ్వర స్వామి చెల్లి, దీని జాతర అత్యద్భుతంగా నిర్వహించాలని నా స్నేహితులందరితో కూడా మాట్లాడి పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అద్భుతంగా నిర్వహించినాము. నిర్వహించడమే కాకుండా
ఆ రోడ్డు 20 అడుగుల రోడ్డుగా కుదిర్చుకుపోయినటువంటి దానిని అందరి చేత ఒప్పించి ఈ రోజున 60 అడుగుల రోడ్డుగా దాన్ని తీర్చిదిద్ది గొప్ప మనసును ఆమెను అర్థం చేసుకునే ఆమెకి ఎటువంటి కమిషనర్ గారితో కూడా ఆయన మాట్లాడే మాటలు మరి టీటీడీలో ఉన్న స్థలాల విషయంలో రోడ్స్కి కొంత కావాల్సిన విషయంలో కూడా టీటీడీ అధికారులతో కూడా 1-10 సార్లు రాత్రి 10 గంటల వరకు కూడా మాట్లాడిన సందర్భాల్లో దేవస్థానం అధికారులు చేయవలసింది ఆ స్థలం గురించి. నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ తిరుపతి రూపురేఖలు మార్చిన తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని భూమన అభినయ్ రెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని 13, 14 డివిజన్ల పరిధిలోని ఎస్టీవీ నగర్, న్యూ ఇందిరానగర్ పరిసర ప్రాంతాల్లో భూమన అభినయ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, ఎస్కే బాబు, కోటూరు ఆంజనేయులు, పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి గడప నుండి జగనన్న అందించిన సంక్షేమ ఫలాలు పొందిన లబ్ధిదారులు అడుగడుగున కర్పూర హారతులతో పూలవర్షం కురిపించారు. కాబోయే ఎమ్మెల్యే గారు 13, 14 వార్డులో వచ్చి ప్రచారం చేశారు. వేలలతో జనము ఆర్తిలు, టెంకాయలు, గుమ్మడికాయలు కొట్టి మేము మేము గెలిపిస్తాము అని ప్రతి డోర్ నెంబర్ 30 ఆయన అభినయ్ రెడ్డి గారిని గెలిపిస్తామని ప్రతి ఒక్కరు ప్రజలు ఆయనకి 13, 14 వార్డులో అందరూ హామీ ఇచ్చినారు. ఈ రోడ్లు ఇవన్నీ అభివృద్ధి జనాల్లో బాగా మనుషులు దోసుకున్నాడు అభినయ్ రెడ్డి గారు. అందువల్ల అభినయ్ రెడ్డి గారిని నువ్వే మాకు ఎమ్మెల్యే కావాలా, ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళంతా మాకు వద్దనేసి జనాలు కూడా ఆయన అడగటం కూడా జరిగింది. అందువల్ల 13వ డివిజన్, 14వ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. టీటీడీలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన అంశాన్ని కూడా గుర్తు చేస్తాను. ఇవన్నీ బేరీజు వేసుకొని భూమన అభినయ్ రెడ్డి గారికి ఓటు వేయాలని ఎక్కడో చిత్తూరు నుండి వచ్చి ఈడ ఎన్నికల్లో నిలబడిన వ్యక్తికి మనకు అందుబాటులో ఉండడని, కూతవేటు దూరంలో మనకు అభినయ్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారని మీరు ఆలోచించి అభినయ్ని గెలిపిస్తారని ఆశిస్తాను. తిరుపతి ఓటర్లు తన భర్తపై చూపుతున్న అభిమానాన్ని ఎన్నడూ మర్చిపోలేనని, ప్రజలంతా అభినయ్కి ఓటు వేసి గెలిపించాలని మోనిషారెడ్డి కోరారు. తిరుపతి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సతీమణి మోనిషారెడ్డి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఇంటింటా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు, పెన్షన్లు అందుతున్నాయా అని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కొనసాగారు. ఈ సందర్భంగా మోనిషారెడ్డి సిటీ కేబుల్తో మాట్లాడుతూ అతి చిన్న వయస్సులో అభినయ్ తిరుపతిని అభివృద్ధి చేయాలని ఎల్లవేళలా కృషి చేస్తున్నారని, తిరుపతి రెట్టింపుగా అభివృద్ధి చెందాలంటే జగనన్న బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్తో కలిసి పాల్గొన్నారు. విత్డ్రావల్ ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్ ఉంటే 25 విత్డ్రావల్స్ మన జిల్లాలో అన్ని కలిపి అసెంబ్లీలో జరిగినాయి. ఇందులో గుంటూరు 1, సులూరుపేట 5, వెంకటగిరి 0, చంద్రగిరి 2 మంది కంటెస్ట్ చేయబోతున్నారు. సులూరుపేటలో 9 మంది, వెంకటగిరిలో 10 మంది, చంద్రగిరి 24, తిరుపతి 46, శ్రీకాళహస్తి 15, సత్యవేడు 15. సో 133 మంది అసెంబ్లీలో క్యాండిడేట్స్ కంటెస్ట్ చేయబోతున్నారు. ఇందులో గమనించాల్సిన విషయం ఏముందంటే చంద్రగిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 24, ఇక్కడ 2 బ్యాలెట్ బాక్సెస్ మనకి అవసరం ఉంది. సో 15 దాకా క్యాండిడేట్స్ ఉంటే 100 కలిపి 16, ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోతుంది. 15 క్యాండిడేట్ దాటిపోతే ఇంకా 15 యాడ్ చేస్తే 2 బ్యాలెట్ యూనిట్స్, ఇక్కడ 46 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 బ్యాలెట్ యూనిట్స్ మనకి తిరుపతిలో, చంద్రగిరిలో 24 ఉన్నాయి కాబట్టి 2 బ్యాలెట్ యూనిట్స్. ఏప్రిల్ 1 నుండి పెన్షన్ల పంపిణీ సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పెన్షన్ల పంపిణీపై మీడియా సమావేశం నిర్వహించారు. సో ఇవాళే మనకి నామినేషన్స్ విత్డ్రాయల్స్ కూడా అయిపోయింది. మనకి 21 నామినేషన్స్ తో పార్లమెంట్ వర్షానికి వస్తే 21 నామినేషన్స్ ఉన్నాయి మనకి 25 తర్వాత మనకి విత్డ్రాయల్స్ ఒక 2 విత్డ్రాయల్స్ జరిగాయి. సో మొత్తం 19 నామినేషన్స్ మనం ఎలక్షన్స్కి వెళ్తాం. సో 19 ఇన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చిత్తూరు. అండ్ దీంతో పాటు ప్యారల్గా లాస్ట్ 2 డేస్లో మనం అబ్జర్వర్ల సమక్షంలో, పొలిటికల్ పార్టీ సమక్షంలో మనం ఒక్కొక్క
పోలింగ్ పార్టీ అంటే 6 మంది ఎంప్లాయీస్ కలిపి ఒక పోలింగ్ పార్టీగా తయారు చేస్తాం. ఈ పోలింగ్ పార్టీస్ తయారు చేసుకోవడం జరిగింది. ఒక గెస్టెడ్ ఆఫీసర్, సూపర్వైజరీ ఆఫీసర్, ఇంకొక 4 సహాయకులు లాగా. సో 2+4 అంటాం. సో 2 సూపర్వైజరీ ఆఫీసర్స్, ఒక 4 సహాయంగా ఉంటారు. ఈ పోలింగ్ పార్టీస్ మన జిల్లాలో తయారు చేసుకోవడం జరిగింది. మొత్తం 1771 పోలింగ్ స్టేషన్స్ గాను 1771 పోలింగ్ పార్టీస్ తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో ఒక 97 మనకి నగరి అంటే తిరుపతి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, అంటే తిరుపతి, వడమాలపేట, పుత్తూరు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్. అధికారంలో ఉన్న మతోన్మాద బీజేపీ ఈ దేశానికి ప్రమాదకరమైందని తెలిసినప్పటికీ మోడీ పల్లకిని మోస్తున్న ప్రాంతీయ పార్టీలకు రాష్ట్ర, దేశ ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం జాతీయ కార్యదర్శి రాఘవులు కోరారు. ఇండియా కూటమి బలపరిచిన తిరుపతి సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ గెలుపును కాంక్షిస్తూ సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, మాజీ ఎంపీ మధు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. యశోదానగర్, సుందరయ్య నగర్, రైల్వే కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు. కరపత్రాలను పంపిణీ చేసి ఓట్లను అభ్యర్థించారు. భిన్నమైన పద్ధతిలో ఒక కొత్త విధానంతో దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రక్షించే విధానంతో ఈరోజు ఇండియా బ్లాక్ పార్టీలుగా ఈరోజు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఒక బృందంగా ఏర్పడి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇది ఒక ప్రత్యామ్నాయం. ఈరోజు టీడీపీ, బీజేపీ కూటమి కానీ రాష్ట్రాన్ని చాలా అధోగతి పాలు చేసినాయి. దాదాపు 20 సంవత్సరాల పాటు మన రాష్ట్రం వెనకబడిపోయేట్టు చేసినాయి. ఇద్దరూ కలిసి బీజేపీని భుజానికి ఎత్తుకొని మోస్తూ ఆ రకంగా దేశానికి, రాష్ట్రానికి ద్రోహం చేసినాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ ఇండియా బ్లాక్ ఈ రాష్ట్రంలో గెలిస్తే ఈ రాష్ట్రాన్ని సంపూర్ణంగా, సమూలంగా మార్పు చేసి అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. నృత్యం కేవలం వినోద సాధనం మాత్రమే కాదు. భావోద్వేగాలు, కళ, సంస్కృతిని వ్యక్తీకరించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఓ గొప్ప మార్గంగా భావిస్తారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని నృత్య మాంత్రికుడిగా పిలువబడే జీన్ జార్జెస్ నొవర్రేకు అంకితం చేయబడింది. జార్జెస్ నొవర్రే ఒక ప్రసిద్ధ బ్యాలెట్ మాస్టర్. ఆయన్ను బ్యాలెట్ ఫాదర్ గా కూడా పిలుస్తారు. జార్జెస్ నొవర్రే ఏప్రిల్ 29, 1727న జన్మించారు. ఆయన జన్మదినోత్సవాన్ని నృత్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ప్రముఖ నృత్యకారిణి శైలజారెడ్డిని ఘనంగా సత్కరించారు. నృత్యకారిణిగా ఆమె చేస్తున్న సేవలను గురించి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. 64 కళల్లో నృత్యోత్సవం ఎంతో ప్రాముఖ్యత ఉంది. దానివల్లనే ఈరోజు అంతర్జాతీయంగా ఈ నృత్యోత్సవాన్ని పండుగలాగా జరుపుకుంటున్నాము. పిల్లల్లో విద్యతో పాటు ఈ కళలు, ఈ భరతనాట్యం, కూచిపూడి, ఈ కళల వల్ల వారు ఈ ప్రదర్శనలో నేర్చుకుంటే చాలా మంచిది. విద్యతో పాటు ఈ కళల వల్ల వారికి శారీరక ఎదుగుదలకు కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు నృత్య దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నృత్య దినోత్సవము అనేది మాకు సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది కాదు. మేము ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాము. ప్రతిరోజు సాధన చేసేది మాకు ప్రతిరోజు నృత్య దినోత్సవమే. అంతర్జాతీయ నృత్య దినోత్సవం అనేది ఒకటి ఉంది అని అనేసి మమ్మల్ని గుర్తించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను నృత్య కళాకారిణిగా పుట్టినందుకు నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. డ్యాన్స్ అనేది మా ఇంట్రెస్ట్, ఇంకా మాకు అది ఒక కళ, ఏదో ఒక కళ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ మాకు. డ్యాన్స్ అనేది ఒక డాన్సర్కి డ్యాన్స్ అనేది ఇంకా ఏ ఆలోచన, డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ డ్యాన్స్ మీద ఉండే భావము, ఆ భక్తి, ఇంకా డ్యాన్స్ చేస్తున్నప్పుడు మనకి ఏదన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డ్యాన్స్ చేస్తున్నప్పుడు మనం ఆ బాధ అంతా మర్చిపోవచ్చు. జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు రైలు ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఏ విధంగా మనం ఆర్పీఎఫ్ తిరుపతి మంచినీళ్ళు సరఫరా ఇస్తున్నామో అదేవిధంగా ఇవాళ బటర్ మిల్క్ మజ్జిగ, చల్లటి మజ్జిగ, అది మనకందరూ తెలుసు, అది మంచి పౌష్టిక డ్రింకు. ఎందుకంటే దేశం నుంచి కార్నర్స్ నుంచి అందరూ వస్తారు. ఇప్పుడున్న ఉష్ణోగ్రతకి వాటర్తో పాటు మజ్జిగ కూడా ఉంటే ఈ ప్రయాణికులకి మంచి ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటాయి. ఈ విధంగా డాక్టర్ అంకయ్య గారు, తర్వాత మిత్రులు అందరూ వచ్చున్నారు. ఇవాళ ఈ బటర్ మిల్క్ సరఫరా చేస్తున్నాం. ఇది కంటిన్యూ అవుతుంది, ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఇవాళ ఈ మజ్జిగ పంపిణీని డాక్టర్ రమేష్ నాథ్ లింగట్ల గారు ఆర్థిక సహకారంతో ఇవాళ సుమారు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఇది ప్రతినిత్యం ఈ
ఎండ వేడిని తట్టుకునే విధంగా ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా ఇలా కొనసాగిస్తాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు అగ్రస్థానం లభించిందన్నారు ఎండోమెంట్ కమిటీ అడ్వైజర్ భీమాస్ అశోక్. ప్రభుత్వ సలహాదారులుగా 6 మంది 5 మంది ఉన్నారు. అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ అయితేనేమి, హస్తకళల కార్పొరేషన్ అయితేనేమి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అయితేనేమి, ఇటువంటి కార్పొరేషన్లో దాదాపు 5-6 మంది డైరెక్టర్లు ఉన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా జగన్మోహన్ రెడ్డి గారు మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి మేలు చేశారు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇప్పుడు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు పోతూ న్యాయం ఏమి చేశారన్నది తెలుసుకుంటూ పోతున్నాం. అభివృద్ధి విషయం గురించి దాదాపు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, పోర్టు డెవలప్ చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. అందుకని మన బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలన్నది మనకందరికీ కూడా, రాష్ట్ర బ్రాహ్మణులందరికీ తెలిసిన విధమే. మనం ఎప్పుడన్నా కళలో కూడా ఊహించి ఉండము. ఆ ప్రతాప్ థియేటర్, గంగమ్మ గుడి పోయే దారంతా ఇంత పెద్ద రోడ్లు వస్తాయని మన కళలో కూడా ఊహించిన పరిణామం. అది అభినయ్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. నా ముఖ్య పిలుపు అందరికీ, బ్రాహ్మణులతో సహా ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ చూడండి. తిరుపతి అభినయ్ రెడ్డి గెలిస్తే తిరుపతి ఇంకా అభివృద్ధి చెందుతుందని చాలా నమ్మకం, విశ్వాసం మా అందరికీ ఉంది. ఇది పుర ప్రజలకు అందరికీ తెలుపుకుంటున్నాను. అభినయ్ రెడ్డి గారిని ఓటు వేసి ఘన విజయంతో గెలిపించాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ఎంతో విలువైందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటును అమ్ముకోవద్దన్నారు. ఈ సందర్భంగా ఓటు విలువను తెలిసే విధంగా పోస్టర్ను ఆవిష్కరించారు జై భారత్ ఆర్గనైజేషన్ సభ్యులు. ముఖ్యంగా జై భారత్ సంస్థ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇది డెమోక్రసీలో ఏ కులానికి చెందినటువంటి వాళ్ళైనా ఆర్థికంగా వాళ్ళు ఏ మెట్టు మీద ఉన్నప్పటికీ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాతావరణం ఇవాళ లేదు. కోట్ల రూపాయల డబ్బులు ఉంటేనే కానీ నీకు సీట్ ఇవ్వరు. సీట్ ఇచ్చిన తర్వాత మరి ఇంకొక 50-60 కోట్లు పెట్టుకుంటే కానీ ఒక కాన్స్టిట్యున్సీలో నువ్వు ఓట్లు కొని గెలిచేటువంటి పరిస్థితి లేదు. అయితే డబ్బు ఉండేటువంటి వాళ్ళు ఆడేటువంటి ఒక గేమ్గా మారిపోయింది ఇది. సామాన్య ప్రజలకి ఈ అవకాశం లేనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ వ్యవస్థ డబ్బున్నటువంటి వాళ్ళు కట్టినటువంటి ఈ కోట ఏదైతే ఉందో దీన్ని బద్దలు కొట్టాలంటే ఓటర్లు చైతన్యవంతులయ్యి 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చేటువంటి 1500కి మన జీవితం ఏం బాగుపడదు. మనము నీతిగా నిజాయితీగా ఉండాలంటే మన ఓటుని అమ్ముకోకుండా మనము ఓటు వేయాలి అనేటువంటి స్పృహ, అవగాహన ప్రజల్లో కల్పించాలని చెప్పి జై భారత్ సంస్థ. కూటమి తరపున తిరుపతి ఎంపీగా బరిలో ఉన్న వరప్రసాద్ ఎన్నికలకు అనర్హుడని ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ కన్వీనర్ జయరాం, మించల ప్రదీప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ అసలు సిసలైన ఎస్సీలకు ఇవ్వడం లేదు, వాళ్ళని పలకరించడం లేదు, వాళ్ళ గురించి ఈ రాజకీయ పార్టీలు గుర్తించడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని వరప్రసాద్ గారి విషయము మేము కలెక్టర్ నోటీస్కి, ఎస్పీ గారి నోటీస్కి తీసుకోవడం జరిగింది. వాళ్ళు స్పందించారు, దీని మీద న్యాయం చేస్తామని చెప్పినారు. కాబట్టి వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పనేసి ఈ స్థానం ఎవరికైనా ఉన్న ఎస్సీలు పక్క ఎస్సీలుగా ఉండాలి, పార్టీతో సంబంధం లేకుండా ఎవరు జనైన ఎస్సీలో గుర్తించాలని, వాళ్ళకు అవకాశం కల్పించాలని, నిజమైన ఎస్సీ ఎస్టీలకు పోటీ చేసేటువంటి వాళ్ళకు మీ పవిత్రమైన ఓట్లు వేసి వాళ్ళని ఘన విజయంతో గెలిపించాలని చెప్పనేసి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వరప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో అతను నాన్ ఎస్సీ బట్ అతనికి ఇచ్చినటువంటి ఎవరైతే సర్టిఫికేట్ ఇచ్చారో, కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో అతని యొక్క రాజకీయ పలుకుబడితో, డబ్బుతో వాళ్ళని గురి చేసి, లేదంటే వాళ్ళకి ఇంకా వివిధ రకాలుగా ఆఫర్లు ఇచ్చి ఆ యొక్క సర్టిఫికేట్ పొందడం జరిగింది. అంటే మనం ఇక్కడ మతాలకి అతీతంగా మాట్లాడుతున్నాం. ఇక్కడ కులము మతము ఇంకోట్లేదు. మా ఎస్సీ యొక్క హక్కులు ఏదైతే ఉన్నాయో, మా యొక్క పదవులు ఎవరైతే కూర్చోవాలో వాళ్ళ గురించి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత బొమ్మకుంట రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతని పార్ట్నర్ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకి ఈ ఏపీలో జరుగుతూ ఉండే దౌర్జన్య కాండాలు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసేది కారణం అదే. కారణం ఏదైనా చెప్తా ఉన్నాను, 5 ఏళ్ళు ప్రతి ఒక్కరూ అన్ని పనులు మీరు చేసుకున్నారు. ఏ వైఎస్ఆర్ అభిమాని కానీ, జగన్మోహన్ రెడ్డికి అభిమానులు కానీ ఎవ్వరు కానీ మీకు ఏ ఇబ్బంది పెట్టలేదు. ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ ఆంధ్రాన్ని నిలవన చీల్చిన కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు
ఈ ఎలక్షన్ అయిపోయినాక ఒక్కడు కూడా ఏపీలో కనిపించరు. వీళ్ళు తెలంగాణకి వెళ్ళిపోతారు. మన రాష్ట్రం కాదు, మన రాష్ట్రం అయితే ఈడ ఇండ్లు ఏడే కాపురాలు ఉండాలి. లేరు, ఏది పడితే అది మాట్లాడేసి సాయంకాలం అయితే తన గూటికి చేరుకుంటారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఉద్దేశపూర్వకంగా గలాటాలు వేసుకొని వాళ్ళు కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటే చాలా ప్రాబ్లాలు వస్తాయి. తిరుమల శ్రీవారి లడ్డూను గంజాయితో పోల్చడం కూటమి అభ్యర్థుల దిగజారుడుతనమని తిరుపతి నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యురాలు రుద్రరాజు శ్రీదేవి అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూను అవహేళన చేసిన మాటలను టీటీడీ సుమోటోగా తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అన్నారు. వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చాడు అన్నట్టు ఒక భక్తి భావంతో పరవశిస్తున్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు నిన్న కొండ లడ్డుకి గంజాయికి ముడిపెట్టి మాట్లాడారు. వాళ్ళు గంజాయి మాట్లాడితే అది వేరు విషయం, కొండ లడ్డుకి ముడిపెట్టి మాట్లాడడం అనేది ఎంతవరకు సబబో? ధార్మిక క్షేత్రంలో బీజేపీ పార్టీ వాళ్ళు కొంతమంది పక్కన కూర్చోన్నారు. దేశమంతా ధర్మం రక్షిత అన్నట్టు మేము ధర్మాన్ని కాపాడేస్తాము, మా వల్లనే ఈ యావత్ ప్రపంచం అంతా కూడా ధర్మం మీద ఒక కాలుతో నిలబడి ఉంది, మేము లేకపోతే ఆ కాలు కూడా ఇరిగిపోతుంది, ధర్మమే ఉండదు అన్నిట్టు కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిన్న పక్కన కూర్చొని అదే ధర్మక్షేత్రంలో పుణ్యక్షేత్రంలో ఒక లడ్డు గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వాళ్ళు అది ఖండించలేకపోయినారో, దానికి గంజాయికి ముడిపెట్టి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో, వాళ్ళకి ఎంత లడ్డు మీద వెంకటేశ్వర స్వామి మీద ఈ తిరుపతి పుణ్యక్షేత్రం మీద వాళ్ళకి ఎంత పవిత్రత ఉండదనేది. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డి యువకుడని, గతంలో ఆయన తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, అలాగే కరోనా కాలంలో భూమన కుటుంబం చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నీలం బాలాజీ. చిత్తూరు నుంచి వచ్చినటువంటి వలసల్లో వచ్చినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు కానీ ఆయనతో పాటు వచ్చినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థుల దగ్గర జాగ్రత్తగా ఉండి మనం తిరుపతి ప్రశాంత వాతావరణాన్ని కల్పించుకోవడానికి ప్రయత్నం చేయాలని, తిరుపతి అంటేనే ఒక పవిత్రమైన మినీ ఇండియా. ఇక్కడ రోజు కూడా సుమారుగా 70-80 వేల మంది భక్తులు, అదేవిధంగా ఇక్కడ నివసించేటువంటి వాళ్ళు 4 లక్షల మంది పైగా ఈరోజు ఇక్కడ నివసిస్తారు. అందరికీ కూడా మనం ఎలక్షన్ అంటేనే ఎలక్షన్ల వరకే మనం రాజకీయం చేసుకుంటాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలకు మరి అందరం కూడా మనం కుటుంబ సభ్యుల మాదిరిగా మనం తిరుపతిలో ఉన్నాం కాబట్టి అదే చరిత్రను పునరావృతం చేస్తాం. దానికి చేయాలంటే అభినయ్ రెడ్డి గారి గెలుపు ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, దూదేకులను ఆదరించే సీఎం జగన్ కే తమ మద్దతు తెలుపుతామని స్టేట్ మైనారిటీ విభాగం జనరల్ సెక్రటరీ షేక్ సయ్యద్ బాజీ వెల్లడించారు. మేము మైనారిటీల అంతర్భాగం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక వ్యక్తి మైనారిటీల యొక్క విషయాన్ని పక్కన పెట్టి, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, మా యొక్క ఓట్లని గతంలో వాడుకుని ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మైనారిటీ సోదరులంతా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు చెప్పాడు, పురంధరేశ్వరి గారు చెప్పింది, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు, మేము కనుక అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ మేము రద్దు చేస్తామని చెప్పి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిని రద్దు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆ యొక్క పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి, దాంతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని, మరి దానికి తోక పార్టీలో జనసేన బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి మైనార్టీ సోదరులకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కల్కి ఆక్రమణ భూములను తక్షణమే రైతులకు అప్పగించాలని హేతువాద సంఘం నేతలు డిమాండ్ చేశారు. జనవరి 10వ తేదీ హైకోర్టు కల్కి పిటిషన్ కొట్టేసింది. 115 రోజులైంది ఈ రోజుకి. అతీగతి లేదు. కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఈ భూముల్ని స్వాధీనం చేసుకొని వీళ్ళకి అప్పగించకపోతే హైకోర్టులో కోర్టు ధిక్కరణ కింద కేసు వేసి వీళ్ళని హైకోర్టు మెట్టెక్కిస్తామని హెచ్చరిస్తున్నాం. అంతేకాదు మిత్రులారా, 16 సంవత్సరాల క్రితం 4 ఎకరాలు ఆక్రమించి ఆశ్రమం పేరుతో అక్కడ చేస్తే ఈ 16 సంవత్సరాల నుంచి నష్టపరిహారంగా సంవత్సరానికి ₹1,00,000, ఒక ఎకరానికి 4 ఎకరాలకి 4 లక్షల రూపాయలు, 64 లక్షల రూపాయలు కల్కి చేత వీళ్ళకి నష్టపరిహారంగా ఇప్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతికి చెందిన శతావధాని ఉప్పలధరియం భరత్ శర్మచే నిర్వహించబడిన ధ్రువోపాఖ్యానం ప్రవచనం ఆహుతులలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించింది.
సోమవారం సాయంత్రం తిరుపతిలో టీటీడీ అన్నమాచార్య కళామందిరంలో శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ విష్ణు మహాపురాణాంతర్గత ధ్రువోపాఖ్యానం ప్రవచనం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా శతావధాని భరత్ శర్మచే ధ్రువోపాఖ్యానం ప్రవచనం నిర్వహించారు. స్వతహాగా అవధాని అయిన భరత్ శర్మ తనదైన శైలిలో పద్యాలను రాగయుక్తంగా ఆలపించి హృదయంగా పురాణ ప్రవచనం నిర్వహించారు. ధ్రువుని భక్తి, విష్ణు సేవా తత్పరత, నిరంతర దీక్ష, సాధన, తల్లిదండ్రులపై భక్తి తదితర విష్ణు మహాపురాణంలోని అంశాలను తన ప్రవచనంలో వివరించడమే కాకుండా పురాణాలను నేటి సమాజానికి ఏ విధంగా అన్వయించుకోవాలో కూడా విపులంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు సాల్వలతో సత్కరించారు. ఒక సంకల్పాన్ని గనక తీసుకుంటే దాన్ని దీక్షగా నిష్ఠగా ఎలాగా ఫలితాన్ని పొందే వరకు నిర్వహించాలో, మధ్యలో వచ్చేటటువంటి ఆటంకాలను అడ్డంకులను లెక్క చేయకుండా ఎలాగ ముందుకు వెళ్ళాలో ఈ ధ్రువుని యొక్క వృత్తాంతం ద్వారా మనమందరం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ విధంగా నేడు భరత్ శర్మ ఉప్పలదడియం శతావధాని అయినటువంటి నేను గురువుల ఆశీర్వాదం వల్ల, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల ఈరోజు ధ్రువుని యొక్క చరిత్రను ప్రవచన మాధ్యమంగా ప్రవచనం ద్వారా అందించే మహాభాగ్యం కలిగినందుకు ధన్యుడిగా భావిస్తున్నాను. ధ్రువుడంత కీర్తి ఇతనికి రావాలా. మనం నిత్యము కళ్యాణాల్లో ధ్రువంతే రాజా వరుణ అనేటువంటి శబ్దం ఎందుకు వస్తుందంటే ఆ ధ్రువుని యొక్క ఆ భగవదారాధనకు మెచ్చి ఆయనకు ఆ వరం ఇచ్చారు కాబట్టి కళ్యాణాల్లో ఆ మాట వింటాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి నేటి యువతకు ఇలాంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రవచనాలు విని యువత కూడా మంచి మార్గంలో నడవాలని, తల్లిదండ్రులు యువతను ప్రోత్సహించాలని దీని ద్వారా కోరుతున్నాను. అన్రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిటిఐ రత్ననాయక్ కోరారు. తిరుపతి రైల్వే స్టేషన్లోని చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రత్ననాయక్ మాట్లాడుతూ రైలు ప్రయాణం చేసే రైల్వే ప్రయాణికులు ప్రతి ఒక్కరూ యూటీఎస్ పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రైల్వే ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణించకూడదు, దానికి జరిమానా వేస్తారు. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి. తర్వాత ఇంకా రాను బండ్లు పెరుగుతున్నాయి. వేసవి తాపానికి ఇక్కడ కొంతమంది డొనేట్ చేసి మజ్జిగ, మంచినీళ్ళు కూడా సప్లై చేస్తున్నారు. తర్వాత రైల్వేలో ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణించడము అపరాధ రుసుము కట్టవలేను. దానివలన ఇబ్బంది లేకుండా ఈ మధ్య మేము యూటీఎస్ యాప్ అని అందరికీ డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. దానివలన మీరు ఇంట్లోనే యూటీఎస్ టికెట్ తీసుకోవచ్చు. యూటీఎస్ అంటే అన్రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్, అది మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. మేము దాదాపు 25వ తారీఖు నుంచి మే 7వ తారీఖు వరకు యూటీఎస్ యాప్ అందరికీ రైల్వే ప్లాట్ఫామ్ మీద కానీ ట్రైన్లలో కూడా నేర్పిస్తున్నాను. శ్రీవారి సన్నిధి తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి ఓ మోస్తరుగా జనం తరలివచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ రానున్న రోజుల్లో విపరీతంగా పెరుగుతుందని టీటీడీ వర్గాలు తెలిపాయి. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామివారిని 86,200 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో 41,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3,65,00,000 రూపాయలు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,760 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,678 రూపాయలు. వెండి 1 కేజీ ధర 83,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 85 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పాకిస్తాన్లో హింగ్లాజ్ మాతా తీర్థయాత్ర, లక్షలాదిగా హిందువులు హాజరు. 6వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఎన్నికల కమిషన్. 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 25న పోలింగ్. చంద్రబాబును నమ్మితే పథకాలన్నీ గోవింద గోవింద. మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి. ఆలోచించి ఓటు వేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సంక్షేమం కావాలంటే సీఎం జగన్ ను ఆదరించాల్సిందే. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.
శ్రీవారిని సంతృప్తికరంగా దర్శించుకుంటున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతోని సృజనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.